ఏయ్ ఆ, ఒక ఛాలెంజ్ అబ్బా, చెప్పు. గెలుస్తావా మరి? గెలవనని చెప్పాలా అబ్బా? గెలుస్తా. నాకు డౌట్ వస్తుంది రోజు రోజు చూస్తా అంటే. నీకు డౌట్ ఏ వస్తుంది నా మీద? నీ ఉద్దేశం ఏంది అసలు? గెలవడం మా వంశాలు లేదనుకుంటాను అసలు. ఏదో ఒకటి రెండు సార్లు ఓడిపోతూనే ఉంటున్నా. ఈసారి గెలుస్తా చెప్పు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. సరే గెలుదు గానీ బెట్ ఎంత మరి? నువ్వే చెప్పేంతను. 500. నా దగ్గర కూడా 500 ఉన్నాయిలే. సరే క్వశ్చన్ కరెక్ట్. చెప్పు. ఒక కొబ్బరికాయ ధర 1 రూపాయి. రూపాయికి ఒక కొబ్బరికాయ. 1 రూపాయికి ఒక కొబ్బరికాయ. 5 రూపాయలకు ఒక మామిడికాయ. ఓకే. 1 రూపాయికి 20 నిమ్మకాయలు. ఓకే. నీ దగ్గర 100 రూపాయలు ఉంటాయి. నా దగ్గర లేవు, నీకే ఇచ్చిన అన్ని. కామెడీయా మళ్ళీ? నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకో. అనుకుంటాను. ఈ 100 రూపాయలతోని వాటిని కొనుక్కోవాలి. వాటిని కొన్నప్పుడు అవి కూడా 100 ఉండాలి. అంటే ఈ కాయల క్వాంటిటీ 100 ఉండాలి. కాయల క్వాంటిటీ 100 ఉండాలి. అబ్బో, ఇది పట్టుకో, నేను లెక్క చేసుకుంటా. అడిషనల్ పేపర్ తెచ్చుకుంటావా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? చాలతే ఒక పేపర్. అయినా మ్యాచే కదా, ట్రై చేస్తా, వస్తుందేమో. మాకు నమ్మకం లేదు దొరా. ట్రై చేయి. ఇప్పుడు ఒక కొబ్బరికాయకి రూపాయి. చూడు, 4 రూపాయల నిమ్మకాయలు తీసుకుంటానబ్బా, 80 వస్తాయి. 95 రూపాయల మామిడికాయలు 19 వస్తాయి. 1 రూపాయికి ఒక కొబ్బరికాయ. 4 రూపాయల నిమ్మకాయలు ప్లస్ 95 రూపాయల మామిడికాయలు 99 ప్లస్ 1 100. ఇటు 80 నిమ్మకాయలు ప్లస్ 19 మామిడికాయలు 99 ప్లస్ 1 100. 100కు 100. గెలిచిన పైసలు ఇవ్వాల్సిందంట. ఇవ్వాల్సిందే. ఇంకో 500. అంతే కదా, నువ్వు ఇచ్చింది 500. నీ బెట్టు కూడా కావాలి కదా. బెట్ 500 అని చెప్పిన. తొండి చేయకు, నా 500 నాకు ఇచ్చా. ఇప్పుడు చెప్తానా? సరే గెలవకు ఒక గేమ్ గెలిచిన. గెలుస్తానే ఉంటా, గెలుపు అలవాటు అయిపోయింది నాకు. సార్ ఏంటి సార్ అది? గెలుస్తానే ఉంటా, గెలుపు అలవాటు అయిపోయింది నాకు. అర్థమైతలేదా ఇంకా?